హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంటెడ్ త్రిగణీస్. వచ్చేసామండి. మేము ఎక్కడికి వచ్చామంటే రామ మందిరంకి వచ్చాము. దీన్ని ఏమంటారంటే గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్పాలి. మొత్తం రాముడు గుడి అండి. మొత్తం షిరిడి నుంచి ఇక్కడికి 2.5 అవర్స్ జర్నీ పట్టింది. ఇదంతా రామ మందిరమే. దీన్ని ఏమంటారు ఇందాక నాకు తెలియదని చెప్పా కదా, దీన్ని ముక్తిధామ్ అంటారండి. ఊరికే జోక్ చేసా మీరు ఏమంటారా అని. ఇదంతా రాముడి గుడేనండి. చూడండి ఎంత బాగున్నాయో పిక్స్ అన్నీ. చాలా చాలా బాగున్నాయి అవన్నీ పిక్స్. ఇదంతా రాముడి గుడేనండి. అసలు బయట ఎండ మామూలుగా లేదండి బాబోయ్. ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. ఈ గుడి చుట్టూతా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇంకా మేమందరం చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చున్నామండి. అందరం హాయ్ చెప్తున్నారు, మన వ్యూవర్స్కి హాయ్ అంటున్నారు అందరూ. ఇంకొచ్చేసాక చుట్టూ లోపల రాముడు, సీత, లక్ష్మణుడు ఇంకా మొత్తం అండి రామాలయానికి సంబంధించిందంతా ఉంది ఇక్కడ. పర్ణశాల అంటారు కదా, అలాంటిదన్నమాట. మొత్తం బాగుంది గుడి అయితే. ఇక్కడ నుంచి మేము బయలుదేరేస్తున్నామండి. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము గుడి బయటికి. అందరూ కాళ్ళు కాలుతున్నాయని చూడండి ఎలా పరిగెడుతున్నారో. ముఖ్యంగా నేను ఎలా పరిగెడుతున్నా, కాళ్ళు అయితే పగిలిపోయినాయండి. ఎలా పగిలి అంటే అలా పగిలినాయి. అందరం అయితే బయటకు వచ్చేసాము వరుసనే. అందరూ అక్కడ కింద రెడ్ కార్పెట్ ఉంది చూడండి, దాని నుంచి నడుచుకుంటూ వచ్చారు. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి మేము మళ్ళీ ఆటో తీసుకున్నామండి. ఆటో తీసుకుని అయితే వచ్చేసాము ఇక్కడికి. దీని పేరు ఏదో ఉందండి, నాకు గుర్తులేదు. కాదండి, త్రివేణి సంగమం. నేను ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాను త్రివేణి సంగమం అని. ఇదంతా సముద్రం అండి. గంగా, యమున, సరస్వతి ఆ మూడు కలిసిన నీళ్ళు ఉంటాయి కదా, అవి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాయంట. ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి వాటర్ ఎంత బాగా వస్తున్నాయో పైనుంచి. మొత్తం ఫ్లోటింగ్ ఎంత ఫ్లో ఉందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం ఇక్కడ స్నానం చేసాము, బట్ ఇప్పుడు చేయడానికి అసలు లేదు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇదంతా మధ్యాహ్నం 1:30 or 2 అయిందండి టైము. చూడండి అయినా కానీ ఎంత లోపలికి స్నానం చేస్తున్నారు. నేను దిగుదాం అనుకున్నాను కానీ నేను అసలు వాటర్ చూస్తే ఆగలేను, కానీ నా వల్ల అయితే కాలేదు. అలా ఎండలో ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. ఇంకా మేమైతే కాళ్ళు కడుక్కుంటున్నాము. నేను ధోనిమోయ, నేను వంగలేక ధోనిమోయ నీళ్ళు పోయమంటున్నా. ధోనిమోయ అన్నారు ఏంటని. ఆయన పేరు ధోని అనుకోకండి, మా మావయ్య పేరు శివ. ఆయన విజయవాడలో ఉంటారు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. మీకు ఎవరికైనా రియల్ ఎస్టేట్లో ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు వాట్సాప్ చేసేయండి. నేనైతే ఆయన నెంబర్ అయితే మీకు ఇచ్చేస్తాను. ఇదంతా చూసేసాక ఇక్కడ నుంచి ఇంకొక చోటకు వచ్చామండి. ఇది శివుడి గుడి అంట. ఇది కొంచెం హైట్లో ఉందండి బాగా. నేనైతే ఎక్కలేకపోయాను. వాళ్ళు మట్టుకే వెళ్ళారు వచ్చిన వాళ్ళందరూ. మా బావ, పెద్ద బావ, తర్వాత సినిమాయ వీళ్ళంతా వెళ్ళారు. మా బావ చూడండి మొత్తం వీడియో అంతా తీసాడు. మీకు అందరికీ ఆ గుడి చూపించాలని. కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి చూస్తారని చెప్పి అదంతా తీసామండి. కానీ గుడి అయితే చాలా బాగుందండి. పురాతన కాలంలో కట్టింది అనుకుంటా, ఎప్పుడో 80s 70s ఆ టైంలో కట్టింది అనుకుంటా. వీళ్ళంతా దర్శనం అయ్యి బయటకు వచ్చేసారు. ఇంకా చూడండి ఆ కింద కూర్చున్నాను నేను. ఇంకా పైకి ఎక్కలేకపోయానండి. ఒక 10 steps ఏమో ఉన్నాయి. అదంతా ఎక్కలేక అసలు ఎండకి నా వల్ల అయితే అవ్వలేదండి. వీడియోస్ కూడా పాపం మా బావే తీశారు అన్నీ. నేనైతే అక్కడ కిందే కూర్చుని పోయాను. నాకు అంత కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఎండకి నడిచేసరికి కాళ్ళు అంతా పగిలిపోయి చెప్పులు లేకుండా నడిచేసరికి మంటలు వచ్చేసినాయి. ఇంకంతా అదండి గుడి ఓవరాల్ టెంపుల్. ఇది శివుడి గుడి అంట. ఎప్పుడో 80sలోనే ఎప్పుడో కట్టారంట. ఇంకా తర్వాత అయిపోయిందండి. కపాలేశ్వరం అంట. నెక్స్ట్ ఇంకో గుడికి వచ్చాము. కపాలేశ్వర్ గుడి పేరు. కింద నుంచి ఒక 50 steps ఏమో ఉన్నాయి. ఈ గుడికి కూడా నేను వెళ్ళలేదండి. ఇవన్నీ నేను ఇంతకు ముందే చూసేసాను. మా బావోళ్ళు, సినిమాయోళ్ళు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు చూడలేదని వాళ్ళు వచ్చారు. ఇంకా అది అయిపోయింది. ఇంక వచ్చామండి ఇక్కడికి. సీతాగుహం అని ఇంకొక ప్లేస్. సీతాగుహం అంటే అక్కడ ఆ గృహంలో సీతమ్మ వారు కూర్చుని జపం చేశారో, పూజ చేశారో, ఏదో చేశారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇది బాగా ఫేమస్ అండి మహారాష్ట్రలో. ఇక్కడికి వచ్చాము మహారాష్ట్రలో నాసిక్లో ఇది ఒక ప్లేస్ అనమాట. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో.
ఇది సీతాగుహం బయట అండి. బయట చెట్టు ఉంటది. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటది. ఒకటి కాదండి 5 ఉంటాయి. 5 చెట్లు కలిపి ఒక మర్రి చెట్టు చూడండి. 1, 2, 3, 4, 5 మీరు కౌంట్ చేయండి 5 ఉంటాయి. దాని చుట్టూ అంటే సీతాగుహం ఉంది కదా! దాని ముందు ఇది ఉంటది. దీని వెనకాల అది ఉంటది. ఇంగా ఆ గుడి మీద అసలు ఎండ పడదు. ఈ చెట్లన్నీ కలిపి ఆ గుడి మీద పడే ఎండని ఆపేస్తాయన్నమాట. సీత చెట్టు కింద కూర్చొని చేసింది అని చెప్పుకుంటారు కదండీ! అదనమాట. ఈ లోపల వీడియో తీయడం కుదరలేదండి సరిగ్గా. తీయకూడదన్నారు సీసీ కెమెరాస్ ఉన్నాయని. ఇంక అలా కింద కూర్చొని అలా అలా ఈడ్చుకుంటూ నడవాలండి. అంటే మనం ఒంగుని నడిస్తే అవ్వదు. అలా నడుచుకుంటూ మా బావ అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ లాగా వీడియో తీశారు. చూడండి నేను ఎలా దేకుతున్నానో. ఎలా దేకుతున్నానో చూడండి. ఇంక ఇక్కడ శివలింగం ఉంటదండి లోపల. దానిపైన పాము పడగలా ఉన్నది. ఎక్సలెంట్ వ్యూ అండి. ఇది ఎవరైనా షిరిడీ వచ్చినప్పుడు ఇది మాత్రం కంపల్సరీగా రండి నాసిక్‌లో. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. ఇంక దాని ఎదురుగానే రాముడు, రావణాసురుడు ఫైట్ చేసినవి అంటే మ్యూజియం లాగా ఉంటదండి. ఇది చూడండి సీత అలా పట్టుకుంది. అక్కడ రావణాసురుడు సీతని బంధించాడనమాట. ఒక గడ్డివాములో బంధిస్తాడు కదండీ సీతని. ఇంగా అదంతా అలా విజువల్ ఎఫెక్ట్స్ లాగా అలా పెట్టారండి. పురాతన కాలంలో మనకు తెలియవు కదా! వీళ్ళు అలా పెట్టి చూపిస్తున్నారు. అక్కడ రామ